రూల్స్ ఇవే. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న భారతీయులు, పర్యాటకులు, ప్రయాణికులకు కేంద్రం కొత్త బ్యాగేజీని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాల పరిమితులు, సుంకం మినహాయింపులు, ఇతర వస్తువుల పరిమితులు వీటన్నిటిని ఇప్పుడు స్పష్టతతో నిర్దేశించబడ్డాయి. ముందుగా ముఖ్య విషయాన్ని చెప్పుకుందాం. మహిళలు మరియు పురుషులకు బంగారం తీసుకురావడంలో కొత్త పరిమితులు. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఇది వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుంది. అంటే బంగారం బిస్కెట్లు, పసిడి గుళికలుగా ఉన్న వస్తువులను ఈ సౌలభ్యం వర్తించదు. ఇక పెరిగిన పరిమితుల విలువలను చూస్తే ఇప్పటికే మహిళలకు 1,00,000, పురుషులకు 50,000 విలువైన ఆభరణాలు మాత్రమే సుంకం మినహాయింపు ఉండేది. ఇప్పుడు నిబంధనలు మరింత స్పష్టతతో వచ్చాయి. కుటుంబంలో 2 లేదా 3 వ్యక్తులుంటే వారికి పరిమితులు విడివిడిగా వర్తిస్తాయి. ఇక ఇతర వస్తువుల విషయానికి వస్తే విదేశాల నుంచి తిరిగొచ్చే భారతీయ నివాసితులు లేదా భారతీయ సంతతికి చెందిన పర్యాటకులు 75,000 రూపాయల వరకు విలువ ఉన్న వస్తువులను సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావచ్చు. ఇది మునుపటి పరిమితి 50,000 రూపాయలే. విదేశీయుల కోసం పరిమితి 25,000 రూపాయలు. ఎలక్ట్రానిక్ వస్తువులు, 18 ఏళ్లు నిండిన వారు ఒక ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ సుంకం లేకుండా తీసుకురావచ్చు. వ్యక్తిగత అవసరాలకు తీసుకురానున్న పాత వస్తువులపై ఎలాంటి సుంకం వర్తించదు. విదేశాలలో శాశ్వతంగా నివసించి తిరిగి వచ్చే వారికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. 1 సంవత్సరం ఉన్న వారికి 1,50,000 వరకు గృహోపకరణాల సుంకం లేకుండా తీసుకురావచ్చు. గత 2 సంవత్సరాలలో 1 సంవత్సరం వ్యతిరేకంగా ఉన్న వారికి 3 లక్షల వరకు, అలాగే కనీసం 2 సంవత్సరాలు ఉండి తిరిగి వచ్చిన వారికి 7.50 లక్షల వరకు. మరియు చివరి ముఖ్యమైన విషయం మద్యం మరియు పొగాకు ఉత్పత్తులు. 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్లు, 125 గ్రాముల పొగాకు ఉత్పత్తులు కూడా సుంకం లేకుండా తీసుకురావచ్చు. ప్రియ వీక్షకులారా, ఈ కొత్త నిబంధనలు విదేశాల నుంచి వస్తున్న వస్తువుల పరిమితులను ఖచ్చితంగా నియంత్రించడమే కాక సుంకం తప్పించుకునే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటాయి. మదుపరులు, ప్రయాణికులు, కుటుంబాలు వీరు ఇప్పుడు కొత్త పరిమితులు తెలుసుకొని ఎటువంటి సమస్యలు రాకుండా ప్రయాణం జరుపుకోవచ్చు. ఈ నిబంధనలు భారతీయుల కోసం శుభవార్త. ఎందుకంటే సుంకం మినహాయింపులు, పరిమితుల పెంపు, కొత్త నిబంధనలు ఇవన్నీ ప్రయాణికుల భారం తగ్గిస్తాయి. ప్రత్యేకంగా మహిళలకు వారి వ్యక్తిగత వస్తువుల పరిమాణాన్ని పెంచడం ద్వారా సౌలభ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు ప్రతి మలుపులో, ప్రతి కేంద్ర నిర్ణయం, ప్రతి పరిమితి ప్రయాణికుల కోసం ఖచ్చితంగా ఆలోచింపబడింది. భవిష్యత్తులో విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై ఎటువంటి సమస్యలు రాకుండా ఈ నిబంధనలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. మరి ప్రియ వీక్షకులారా, ఈ కొత్త బ్యాగేజీ నిబంధనలు, బంగారం, ఇతర వస్తువుల పరిమితులు, సుంకం మినహాయింపులు, వయసు, కాల పరిమితులు అన్ని వివరాలను జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా మీ ప్రయాణం, వస్తువుల దిగుమతి, కుటుంబ అవసరాలు అన్నీ సులభంగా, సమస్యలు లేకుండా పూర్తి చేయవచ్చు. కేంద్రం కొత్త బ్యాగేజీ రూల్స్ని 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి తీసుకుంది. స్టోరీ నెంబర్ 4. మహిళలు, పురుషులు విదేశాల నుంచి ఎవరెంత బంగారం తెచ్చుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న భారతీయులు, పర్యాటకులు, ప్రయాణికులకు కేంద్రం కొత్త బ్యాగేజీని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాల పరిమితులు, సుంకం మినహాయింపులు, ఇతర వస్తువుల పరిమితులు వీటన్నిటిని ఇప్పుడు స్పష్టతతో నిర్దేశించబడ్డాయి. ముందుగా ముఖ్య విషయాన్ని చెప్పుకుందాం. మహిళలు మరియు పురుషులకు బంగారం తీసుకురావడంలో కొత్త పరిమితులు. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఇది వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుంది. అంటే బంగారం బిస్కెట్లు, పసిడి గుళికలుగా ఉన్న వస్తువులను ఈ సౌలభ్యం వర్తించదు. ఇక పెరిగిన పరిమితుల విలువలను చూస్తే ఇప్పటికే మహిళలకు 1,00,000, పురుషులకు 50,000 విలువైన ఆభరణాలు మాత్రమే సుంకం మినహాయింపు ఉండేది. ఇప్పుడు నిబంధనలు మరింత స్పష్టతతో వచ్చాయి. కుటుంబంలో 2 లేదా 3 వ్యక్తులుంటే వారికి పరిమితులు విడివిడిగా వర్తిస్తాయి. ఇక ఇతర వస్తువుల విషయానికి వస్తే విదేశాల నుంచి తిరిగొచ్చే భారతీయ నివాసితులు లేదా భారతీయ సంతతికి చెందిన పర్యాటకులు 75,000 రూపాయల వరకు విలువ ఉన్న వస్తువులను సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావచ్చు.
ఇది మునుపటి పరిమితి 50,000 రూపాయలే. విదేశీయుల కోసం పరిమితి 25,000 రూపాయలు. ఎలక్ట్రానిక్ వస్తువులు 18 ఏళ్లు నిండిన వారు ఒక ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ సుంకం లేకుండా తీసుకురావచ్చు. వ్యక్తిగత అవసరాలకు తీసుకురానున్న పాత వస్తువులపై ఎలాంటి సుంకం వర్తించదు. విదేశాలలో శాశ్వతంగా నివసించి తిరిగి వచ్చే వారికి ప్రత్యేక నిబంధనలున్నాయి. 1 సంవత్సరం ఉన్న వారికి 1,50,000 వరకు గృహోపకరణాల సుంకం లేకుండా తీసుకురావచ్చు. గత 2 సంవత్సరాలలో 1 సంవత్సరం వ్యతిరేకంగా ఉన్నవారికి 3 లక్షల వరకు, అలాగే కనీసం 2 సంవత్సరాలు ఉండి తిరిగి వచ్చిన వారికి 7.50 లక్షల వరకు. మరియు చివరి ముఖ్యమైన విషయం, మద్యం మరియు పొగాకు ఉత్పత్తులు. 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్లు, 125 గ్రాముల పొగాకు ఉత్పత్తులు కూడా సుంకం లేకుండా తీసుకురావచ్చు. ప్రియ వీక్షకులారా, ఈ కొత్త నిబంధనలు విదేశాల నుంచి వస్తున్న వస్తువుల పరిమితులను ఖచ్చితంగా నియంత్రించడమే కాక సుంకం తప్పించుకునే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటాయి. మదుపరులు, ప్రయాణికులు, కుటుంబాలు వీరు ఇప్పుడు కొత్త పరిమితులు తెలుసుకొని ఎటువంటి సమస్యలు రాకుండా ప్రయాణం జరుపుకోవచ్చు. ఈ నిబంధనలు భారతీయుల కోసం శుభవార్త. ఎందుకంటే సుంకం మినహాయింపులు, పరిమితుల పెంపు, కొత్త నిబంధనలు ఇవన్నీ ప్రయాణికుల భారం తగ్గిస్తాయి. ప్రత్యేకంగా మహిళలకు వారి వ్యక్తిగత వస్తువుల పరిమాణాన్ని పెంచడం ద్వారా సౌలభ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు ప్రతి మలుపులో, ప్రతి కేంద్ర నిర్ణయం, ప్రతి పరిమితి ప్రయాణికుల కోసం ఖచ్చితంగా ఆలోచింపబడింది. భవిష్యత్తులో విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై ఎటువంటి సమస్యలు రాకుండా ఈ నిబంధనలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. మరి ప్రియ వీక్షకులారా, ఈ కొత్త బ్యాగేజీ నిబంధనలు, బంగారం, ఇతర వస్తువుల పరిమితులు, సుంకం మినహాయింపులు, వయసు, కాల పరిమితులు అన్ని వివరాలను జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా మీ ప్రయాణం, వస్తువుల దిగుమతి, కుటుంబ అవసరాలు అన్నీ సులభంగా, సమస్యలు లేకుండా పూర్తి చేయవచ్చు. కేంద్రం కొత్త బ్యాగేజీ రూల్స్ని 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి తీసుకుంది. స్టోరీ నెంబర్ 4. మహిళలు, పురుషులు విదేశాల నుంచి ఎవరెంత బంగారం తెచ్చుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న భారతీయులు, పర్యాటకులు, ప్రయాణికులకు కేంద్రం కొత్త బ్యాగేజీని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాల పరిమితులు, సుంకం మినహాయింపులు, ఇతర వస్తువుల పరిమితులు వీటన్నిటిని ఇప్పుడు స్పష్టతతో నిర్దేశించబడ్డాయి. ముందుగా ముఖ్య విషయాన్ని చెప్పుకుందాం. మహిళలు మరియు పురుషులకు బంగారం తీసుకురావడంలో కొత్త పరిమితులు. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఇది వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుంది. అంటే బంగారం బిస్కెట్లు, పసిడి గుళికలుగా ఉన్న వస్తువులను ఈ సౌలభ్యం వర్తించదు. ఇక పెరిగిన పరిమితుల విలువలను చూస్తే ఇప్పటికే మహిళలకు 1,00,000, పురుషులకు 50,000 విలువైన ఆభరణాలు మాత్రమే సుంకం మినహాయింపు ఉండేది. ఇప్పుడు నిబంధనలు మరింత స్పష్టతతో వచ్చాయి. కుటుంబంలో 2 లేదా 3 వ్యక్తులుంటే వారికి పరిమితులు విడివిడిగా వర్తిస్తాయి. ఇక ఇతర వస్తువుల విషయానికి వస్తే విదేశాల నుంచి తిరిగొచ్చే భారతీయ నివాసితులు లేదా భారతీయ సంతతికి చెందిన పర్యాటకులు 75,000 రూపాయల వరకు విలువ ఉన్న వస్తువులను సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావచ్చు. ఇది మునుపటి పరిమితి 50,000 రూపాయలే. విదేశీయుల కోసం పరిమితి 25,000 రూపాయలు. ఎలక్ట్రానిక్ వస్తువులు 18 ఏళ్లు నిండిన వారు ఒక ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ సుంకం లేకుండా తీసుకురావచ్చు. వ్యక్తిగత అవసరాలకు తీసుకురానున్న పాత వస్తువులపై ఎలాంటి సుంకం వర్తించదు. విదేశాలలో శాశ్వతంగా నివసించి తిరిగి వచ్చే వారికి ప్రత్యేక నిబంధనలున్నాయి. 1 సంవత్సరం ఉన్న వారికి 1,50,000 వరకు గృహోపకరణాల సుంకం లేకుండా తీసుకురావచ్చు. గత 2 సంవత్సరాలలో 1 సంవత్సరం వ్యతిరేకంగా ఉన్న వారికి 3 లక్షల వరకు, అలాగే కనీసం 2 సంవత్సరాలు ఉండి తిరిగి వచ్చిన వారికి 7.50 లక్షల వరకు. మరియు చివరి ముఖ్యమైన విషయం, మద్యం మరియు పొగాకు ఉత్పత్తులు. 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్లు, 125 గ్రాముల పొగాకు ఉత్పత్తులు కూడా సుంకం లేకుండా తీసుకురావచ్చు. ప్రియ వీక్షకులారా, ఈ కొత్త నిబంధనలు విదేశాల నుంచి వస్తున్న వస్తువుల పరిమితులను ఖచ్చితంగా నియంత్రించడమే కాక సుంకం తప్పించుకునే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటాయి. మదుపరులు, ప్రయాణికులు, కుటుంబాలు వీరు ఇప్పుడు కొత్త పరిమితులు తెలుసుకొని ఎటువంటి సమస్యలు రాకుండా ప్రయాణం జరుపుకోవచ్చు. ఈ నిబంధనలు భారతీయుల కోసం శుభవార్త. ఎందుకంటే సుంకం మినహాయింపులు,
పరిమితుల పెంపు, కొత్త నిబంధనలు ఇవన్నీ ప్రయాణికుల భారం తగ్గిస్తాయి. ప్రత్యేకంగా మహిళలకు వారి వ్యక్తిగత వస్తువుల పరిమాణాన్ని పెంచడం ద్వారా సౌలభ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు ప్రతి మలుపులో, ప్రతి కేంద్ర నిర్ణయం, ప్రతి పరిమితి ప్రయాణికుల కోసం ఖచ్చితంగా ఆలోచింపబడింది. భవిష్యత్తులో విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై ఎటువంటి సమస్యలు రాకుండా ఈ నిబంధనలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. మరి ప్రియ వీక్షకులారా, ఈ కొత్త బ్యాగేజీ నిబంధనలు, బంగారం, ఇతర వస్తువుల పరిమితులు, సుంకం మినహాయింపులు, వయసు, కాల పరిమితులు అన్ని వివరాలను జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా మీ ప్రయాణం, వస్తువుల దిగుమతి, కుటుంబ అవసరాలు అన్నీ సులభంగా, సమస్యలు లేకుండా పూర్తి చేయవచ్చు. కేంద్రం కొత్త బ్యాగేజీ రూల్స్ని 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి తీసుకుంది.